అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మాజీ మంత్రి అంబటి రాంబాబుకి జలక్. అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్ జారీ అయినట్లు తెలుస్తోంది. పెన్షన్ లబ్ధిదారుల నుంచి 200 రూపాయలు మినహాయించుకొని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చిన కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. గత ప్రభుత్వ హయాంలోనే అంబటి మీద కేసు నమోదైంది. పీటీ వారెంట్ ఇచ్చారు మున్సిపల్ సివిల్ కోర్టు. ఇక రేపు అంబటిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. అంబటి విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే 50 కేసుల నుంచి అంబటికి రిలీఫ్ లభించిన విషయం తెలిసిందే. ఇక మరో పీటీ వారెంట్తో కూడా ఇప్పుడు అంబటి ఈరోజు రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అవుతారని భావించారు. కానీ ఇప్పుడు అంబటి మరికొంతకాలం జైల్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటన్నది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కోర్టు ఊరట ఇచ్చినప్పటికీ కూడా ఇక అంబటి మరలా కూడా జైల్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నేను అంబటి రాంబాబుకు దాదాపు 35 కేసుల్లో హైకోర్టు క్రాస్ చేసింది. 35 కేసులు. అదే విధంగా ఒక కేసు పెండింగ్, ఏదైతే పెండింగ్ లో ఉన్న కేసులో కూడా మెడికల్ కాలేజీల అంశంపై పీటీ వారెంట్ ఉంది. పీటీ వారెంట్ లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్న కేసులో ఆయనకు బెయిల్ లభించింది. గతంలో చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కూడా ఆయనకు బెయిల్ లభించింది. ఇంకా విడుదల అవుతారు, జైలు నుంచి రిలీజ్ అవుతారనగా మరో పీటీ వారెంట్ నమోదైంది. ఈ పీటీ వారెంట్ పైన అంబటి రాంబాబు మళ్ళీ హైకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం కక్షపూరితంగా తనను వేధిస్తున్నారు. ఎందుకంటే కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా పదే కేసులు పెట్టడానికి టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తుందంటూ ఆయన హైకోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు రిలీజ్ మరింత లేట్ అయ్యే అవకాశం ఉన్నారని వారు రేపు ఉదయం జడ్జి ముందు హాజరుపరచమని ఆదేశాలు ఇచ్చారు. అయితే జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత ఆయన బెయిల్ అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అయితే విడుదలయ్యే అవకాశాలు లేవు. ఆయన మీద నమోదు చేసిన పీటీ వారెంట్ మనం ఒకసారి గమనిస్తే 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా, లాటరీ పేరుతో కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడ్డారు అంబటి అంటూ ఫిర్యాదు. అంబటి ఫిర్యాదుపై అంబటి రాంబాబు ఫిర్యాదు చేసిన జనసేన జిల్లా అధ్యక్షుడు కాద వెంకటేశ్వరరావు ఈ కేసులో అంబటి రాంబాబును జడ్జి ముందు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కేసు కూడా దాదాపు పీటీ వారెంట్ ఉన్న కేసు. వీరి అదుపులోకి కంటిన్యూగా అదుపులో తీసుకున్నారు. ఎందుకంటే ఫర్దర్ గా జరగబోయే కేసులు కట్టినా కూడా ఆయనకు హైకోర్టు ఆదేశాలతో బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు మరి రేపు ఉదయం ఏం జరుగుతుందని చూడాలి. ప్రస్తుతానికైతే ఆయన రిలీజ్ అయితే వాయిదా పడింది. రేణు, రైట్. ఇక అంబటి మీద పీటీ వారెంట్ జారీ అవటం మీద వైసీపీ ఎటువంటి కామెంట్స్ చేస్తుంది? రేణు, ఇది కక్షపూరితమైన కేసు అంటూ వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి వాదిస్తుంది. ఎందుకంటే అంబటి రాంబాబు చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలను ఎవరు కూడా సమర్థించలేదు. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అవి తప్పు అంటూ ఏదైతే తప్పని చెప్పిన తర్వాత కూడా అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం? దాదాపు ఆ రోజు ఏదైతే అంబటి రాంబాబును అదుపులోకి తీసుకున్న రోజు అంబటి రాంబాబు ప్రాణాలు కాపాడడానికి మాత్రమే మేము అదుపులోకి తీసుకున్నామంటూ ఆ రోజు ఎస్పీ కూడా ప్రకటించారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 52 కేసులు నమోదు చేశారు. ఈ 52 కేసుల్లో దాదాపు 35 కేసుల్లో హైకోర్టు ఎలాంటి అరెస్ట్ చేయొచ్చు అంటూ క్లాస్ చేసింది. తర్వాత నమోదైన కేసులు కూడా వాటికి అరెస్ట్ వర్తించే అవకాశాలు లేవు. అయితే పెండింగ్ ఉన్న కేసులో కూడా నేడు ఏదైతే గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడం, ఆయన రిలీజ్ అవుతారు అనుకున్న సమయంలో మరో పీటీ వారెంట్ చేయడం, ఇది కక్షపూరితంగా పోలీసుల వెనుక ఉన్న ప్రభుత్వం కానీ కావాలని అంబటి రాంబాబును జైలు నుంచి రిలీజ్ కాకుండా మరికొంతకాలం జైల్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తుందంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. మరోపక్క అంబటి రాంబాబుకు మద్దతుగా అంబటి సామాజిక వర్గానికి సంబంధించిన కాపు సామాజిక వర్గం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు ఇంటికి పోయి మద్దతు కూడా తెలుపుతున్నారు. అటు విశాఖపట్నం నుంచి ఇటు గుంటూరు వరకు, ఇటు రాయలసీమ జిల్లాల నుంచి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేతలందు అంబటి రాంబాబు భార్యకు, అంబటి రాంబాబు ఇద్దరి కుమార్తెలు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. పార్టీ మీకు అండగా ఉంటుంది, ఈ పార్టీ నుంచి మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందుతాయంటూ జగన్ నేరుగా అంబటి ఇంటికి పోయి పరామర్శిందా. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అటు జోగి రమేష్ ఇంటికి, ఇటు అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ వెల్లువ ప్రవహిస్తుంది. ఎందుకంటే నేరుగా జగన్ ఇద్దరి నేతలు ఇళ్లకెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆయా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లి సంఘీభావం చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే జోగిని అనవసరంగా గెలుక్కున్నామంటూ టీడీపీ నేతలే మదనపడుతున్న
మదనపడుతున్నారంటూ టీడీపీ కూటమి నుంచి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క అంబటి రాంబాబు పైన కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఒకవైపు సానుభూతి వ్యక్తం అయిపోతుంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అండగా ఉంటారని జగన్ ఇచ్చిన హామీతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఉత్సాహంగానే ప్రస్తుతానికైతే అంబటి రాంబాబుకు సంబంధించిన పీటీ వారెంట్ పెండింగ్ లో ఉంది. ఇది రేపు పొద్దున జడ్జి ముందుకు హాజరుపరిచే అవకాశమే. రేపు ఈ కేసు పైన మళ్ళీ బెయిల్ అప్లై చేసే అవకాశమే, లేదా కావాలని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ హైకోర్టు తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి. నేడైతే దాదాపు అంబటి రాంబాబు రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని స్పష్టంగా సమాచారం అందిస్తుంది. రేణు రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటా. ఇక అంబటికి 35 కేసుల నుంచి రిలీఫ్, మరొకటి పోలీసుల విషయంలో దురుసుగా ప్రవర్తించారనే కేసుల నుంచి ఆయనకి రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మరో పీటీ వారెంట్ జారీ అవడంతో కూడా ఆయన జైల్లోనే ఉంటున్నారు. మరి దీని మీద లీగల్గా వైసీపీ అంబటి ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారని చూడాలి.